మబ్బులతో కప్పబడిన పురాతన శ్మశానం. చెదిరిన సమాధులపై కాకులు ఎగురుతాయి. రాజవిక్రముడు తన ఖడ్గం ప్రకాశంతో ముందుకు నడుస్తున్నాడు. వటవృక్షం కొమ్మపై బేతాళుడు తలకిందుగా వేలాడుతూ ఎరుపు కళ్లతో చిరునవ్వు చిందిస్తున్నాడు. ధైర్యవంతుడా, విక్రమా, ఈసారి ప్రేమ ధర్మం పరీక్షించబోయే కథ వింటావా? విను. మాటలకంటే నిశ్శబ్దమే శక్తివంతమైన ఒక రాణి కథ. సువర్ణ మర్మరరాళ్లతో నిర్మించిన అద్భుత రాజభవనం. రాజు సుదర్శన్ సింహాసనంపై కూర్చున్నాడు. పక్కనే రాణి చారుమతి నిలబడి ఉంది. రత్నపురం అనే రాజ్యంలో జ్ఞానవంతుడైన రాజు సుదర్శన్ పాలన సాగించాడు. అతని రాణి చారుమతి అందరికీ ప్రియమైనది, కాని ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉండేది. రాణి చిరునవ్వు దగ్గరగా చూపు, ఆమె కళ్లలో దాగిన బాధ మెరుస్తుంది. రాజసభలో గస్తీ సైనికులు ఒక దొంగను పట్టుకుని వస్తారు. దేవాలయంలోని అమూల్యమైన రత్నం కనబడడం లేదు. దొంగ కంపిస్తూ రాజసభ ముందు చూపిస్తాడు. నేను ఆ రాత్రి దేవాలయం దగ్గర రాణిగారిని చూశాను. రాణి చారుమతినా? ఇది అసాధ్యం. రాజసభలో నిశ్శబ్దం నెలకొంది. ఎవ్వరూ నమ్మలేకపోయారు. రాణి తలదించుకుని నిలబడింది. ఒక్క మాటా మాట్లాడలేదు. రాత్రి చంద్రకాంతిలో రాజు ఒంటరిలా మంటపం మీద కూర్చున్నాడు. తన చేతిలో రాణి చిత్రపటం. ఆమె నిర్దోషి అయితే ఎందుకు మౌనంగా ఉంది? దోషి అయితే నా హృదయం ఎందుకు నమ్మడంలేదు? రాణి మృదువుగా ద్వారం వద్ద నిలబడి ఉంది. ఆమె కళ్లలో కన్నీటి మెరుపు. తర్వాతి ఉదయం రాజసభ. మంత్రులు, సైనికులు, ప్రజలు సమక్షంలో రాజు సుదర్శన్ కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. సత్యం బయటకొచ్చే వరకు రాణి రాజభవనం విడిచి వనవాసం గడపాలి. రాణి ఒక్కమాటా చెప్పలేదు. నిశ్శబ్దంగా వంగి నమస్కరించి రాజభవనం వదిలి నడిచి వెళ్ళింది. వేడెక్కిన ఎండలో ఆమె వెనక తిరిగి చూడకుండా నడుస్తోంది. అరణ్యంలో ఉదయవేళ. రాణి చిన్న గుడిసెలో పేదవారికి ఆహారం పంచుతోంది. ఒకరోజు వృద్ధ పూజారి చేతిలో దేవాలయ రత్నంతో వస్తాడు. రాణిగారూ, నా తప్పువల్ల మీపై అపవాదు పడింది. ఆ రత్నం నేనే దాచాను, దొంగల భయంతో. ఇప్పుడు సత్యం విముక్తి పొందింది, నేను కూడా. అరణ్యంలో కాంతి విరిసిపోతోంది. పక్షులు కూస్తున్నాయి. ఆమె మాటలతో నిశ్శబ్ద శాపం తొలగిపోతోంది. రాణి చారుమతి రాజభవనానికి తిరిగి వస్తుంది. రాజు సుదర్శన్ మెట్లుపైకి పరిగెత్తివచ్చి ఆమె చేతులు పట్టుకుని మోకాళ్లపై పడిపోతాడు. నీ నిశ్శబ్దం నీ బలమైంది, నా పరీక్ష కూడా. నన్ను క్షమించు చారుమతి. శ్మశానంలో తిరిగి బేతాళుడు తేలుతో విక్రముని చుట్టూ తిరుగుతున్నాడు. మబ్బులు మెల్లగా గిరిగిరా తిరుగుతున్నాయి. చెప్పు రాజా, ఎవరు జ్ఞానవంతుడు? నిశ్శబ్దంగా సత్యం కాపాడిన రాణినా, లేక న్యాయం కోసం శిక్ష విధించిన రాజానా? విక్రముడి ముఖం దగ్గరగా చంద్రకాంతి అతని కళ్లలో ప్రతిబింబిస్తోంది. రాణి నిశ్శబ్దం జ్ఞానమయమైంది, రాజుచర్య ధర్మమైంది. కాని సత్యం కాపాడే నిశ్శబ్దం న్యాయాన్ని వెదికే మాటలకంటే గొప్పది. హహహహా, మళ్ళీ నా రహస్యం ఛేదించావు విక్రమా. కాని జాగ్రత్త, తర్వాతి కథ నీ హృదయాన్ని కదిలిస్తుంది. బేతాళుడు పొగలో కలిసిపోతాడు. మెరుపు మెరుస్తుంది. ఎప్పుడు మాటలకంటే నిశ్శబ్దమే బలమైంది. అది హృదయ సత్యాన్ని వ్యక్తపరుస్తుంది.